హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ టమోటో పికిల్. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ టమోటోలు, చింతపండు సుమారు 40 లేదా 50 గ్రాములు, 6 లేదా 7 స్పూన్లు చిల్లీ పౌడర్, 10 లేదా 12 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ ఇంగువ, 1/2 స్పూన్ పసుపు, 6 లేదా 7 స్పూన్లు సాల్ట్, 3 లేదా 4 ఎండుమిర్చి, కరివేపాకు అండ్ 100 గ్రామ్స్ వంట నూనె. కావలసినవి చూసాం కదా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ టమోటాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి 10 లేదా 15 నిమిషాల పాటు ఆరపెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా వెనుక సైడు తొడిమిని ఈ విధంగా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు టమోటో తొడిమిని ఇంతకు ముందు క్లిప్లో చూపించినట్లు రౌండ్గా కట్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తే ఈ విధంగా టమోటోని ఫస్ట్ రౌండ్గా కట్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా తొడిమిని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్ని టమోటాలని కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్లో 1 స్పూన్ ఆవాలు, మెంతులు వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకోకండి, పొడి చేదొస్తుంది. చూడండి, ఆవాలు మెంతులు ఫ్రై అయ్యి వాటి నుంచి మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు వీటిని పక్కకు తీసి చల్లారి పెట్టుకుందాం. తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి అందులో ముందుగా కట్ చేసుకున్న టమోటో ముక్కలు వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్లో మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే ఈ విధంగా టమోటాలు కొంచెం మెత్తబడి ఉంటాయి. ఇప్పుడు చింతపండు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. చింతపండులో గింజలు ఏం లేకుండా శుభ్రం చేసి వేసుకోవాలి. 1/2 కేజీ టమోటోలకి 40 లేదా 50 గ్రాముల చింతపండు సరిపోతుంది. మీకు గ్రాముల్లో తెలియకపోతే వీడియోలో చూపిస్తున్నాను కదా, రౌండ్గా బాల్గా అంటే మీడియం సైజ్ లెమన్ అంతా తీసుకున్నారంటే సరిపోతుంది. చూడండి, చింతపండు టమోటాలు కలిసాయి కదా. ఇప్పుడు మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. లేదంటే చింతపండు వలన మిశ్రమం అడుగంటుకుంటుంది. టమోటాల్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి మిశ్రమం దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఇంకొంచెం సేపు ఉడకాలి కాబట్టి మళ్ళీ మూత పెట్టి 2 లేదా 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే మిశ్రమం ఈ విధంగా దగ్గర పడి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లారి పెట్టుకోవాలి. ఈ మిశ్రమం చల్లారే లోపు మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతులు వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూడండి, టమోటా మిశ్రమం చల్లారింది. ఇప్పుడు దీనిని ఆవాలు మెంతుల పొడిలో వేసి మూత పెట్టి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి ఈ మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి వేసుకుందాం. తర్వాత అందులో పసుపు, సాల్ట్, చిల్లీ పౌడర్ వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 కేజీ టమోటోలకి 6 లేదా 7 స్పూన్లు చిల్లీ పౌడర్, 6 లేదా 7 స్పూన్లు సాల్ట్ తీసుకోండి. చూడండి, చిల్లీ పౌడర్ అన్నీ బాగా కలిసాయి. ఇప్పుడు పోపు పెట్టుకోవడం చూద్దాం. ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసి ఆవాలు, శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. పోపుకి నువ్వుల నూనె లేదా పల్లి నూనె వేసుకోండి, చాలా బాగుంటుంది. పోపు వేగాక వెల్లుల్లి రెబ్బలు వేసి కాసేపు వేయించి ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి కాసేపు దోరగా వేయించుకోవాలి. అవి కూడా ఫ్రై అయ్యాక టమోటో పచ్చడి వేసుకోవాలి. ఇందులో వాటర్ ఏం వేయకుండా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుందాం. దీనిని మనం అంతా కలిసేలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 5 నుంచి 7 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకుంటూ లైట్గా కలర్ మారి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. టమోటాలను ఆయిల్లో మగ్గించి చేస్తున్నాం కదా, అయినా కూడా కొంచెం పచ్చివాసన అనేది వస్తుంటుంది. అందుకే కాసేపు వేయించుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. పికిల్ కూడా త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూడండి, పికిల్ మంచిగా కలర్ మారి దాని నుంచి కమ్మటి సువాసన వస్తుంది.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నామంటే 2 నుంచి 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. మనం స్టోర్ చేసుకునే బాటిల్స్ కానీ మనం ప్రిపేర్ చేసుకునే బౌల్స్ ఏవి తడి లేకుండా చూసుకోవాలి. తడి ఉంటే పికిల్ నిల్వ ఉండదు, త్వరగా బూజొచ్చి పాడైపోతుంది. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీ టమోటో పికిల్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా నేను పెట్టే మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.